అన్యాయాన్ని ఎదిరించి పోరాడిన ఒక గిరిజన వీరవనిత ఈరోజు కోట్లాది మందికి ఆరాధ్య దైవం. ఇంతకీ ఎవరామే? ఆ కథేంటి? అదే మేడారం జాతర వెనుకున్న అసలు గాథ. దాని గురించే మనమీరోజు వివరంగా తెలుసుకోబోతున్నాం. ఒకసారి ఆలోచించండి. సుమారు 800 ఏళ్ల కిందట కేవలం పన్ను కట్టమన్నందుకు జరిగిన ఒక తిరుగుబాటు ఈరోజు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా ఎలా మారిపోయింది? ఆశ్చర్యంగా ఉంది కదూ! ఆ ప్రయాణం ఎలా సాగిందో చూద్దాం. 2 కోట్లు! వామ్మో! ఈ నంబర్ చూస్తేనే మనకర్థమవుతోంది మేడారం జాతర రేంజేంటో. రాబోయే 2026 జాతరకి సుమారుగా ఇంతమంది వస్తారని అంచనా వేస్తున్నారంటే ఇక మీరే ఊహించుకోండి. ఇది పండగ కాదు, అక్షరాల జనసముద్రమన్నమాట. ఆ నమ్మకం వెనుకున్న శక్తి అంత గొప్పది. సరే, మరి ఇంత పెద్ద కథ ఎక్కడ మొదలైంది? మన కథానాయిక ఎలా పుట్టింది? ఆ అద్భుతమైన ఘట్టంతోనే మనమీ కథను మొదలుపెడదాం. మనమిప్పుడు టైంలో వెనక్కి వెళ్దాం, సుమారు 13వ శతాబ్దానికి. అప్పటి తెలంగాణలోని దట్టమైన దండకారణ్యం, కంటికి కనిపించినంత దూరం అడవి, గిరిజన గూడేలు, వాళ్ల జీవన విధానం. సరిగ్గా అక్కడే మన కథ పుట్టింది. ఒకరోజు కోయ గిరిజన నాయకులు వేటకి వెళ్లారు. అడవిలో వాళ్లకి ఒక నమ్మలేని దృశ్యం కనిపించింది. ఏంటంటే ఒక పసిపాప, చుట్టూ పులులు, కాని ఆ పాపకి ఏమాత్రం భయం లేదు, వాటి మధ్య ఆడుకుంటోంది. అంతేకాదు, ఆ పాప శరీరం నుంచి ఒక దైవికమైన కాంతి వస్తోంది. అది చూసి వాళ్లు అప్పుడే ఆశ్చర్యపోయారు. వెంటనే ఆ పాపను వాళ్ల గూడానికి తీసుకెళ్లారు. ఆమెకు సమ్మక్క అని పేరు పెట్టారు. సమ్మక్క పెరిగి పెద్దయ్యే కొద్దీ కేవలం ఒక సాధారణ అమ్మాయిలా కాదు, ఒక యోధురాలిగా, రోగాలను నయం చేసే వైద్యుదాలిగా, అన్నింటికీ మించి తన వాళ్లందరికీ ఒక గొప్ప నాయకురాలిగా మారింది. సరిగ్గా ఇక్కడే కథ ఒక పెద్ద మలుపు తీసుకుంటుంది. ఒకవైపు ప్రజలు, వాళ్ల ఆత్మగౌరవం, మరోవైపు రాజు, అతని అహంకారం. ఈ రెండింటి మధ్య జరిగిన పోరాటమే ఈ గాథకు అసలైన ప్రాణం. అసలు ఆ యుద్ధం ఎందుకు జరిగిందంటే కారణాలు చాలా ఉన్నాయి. అప్పట్లో విపరీతమైన కరువు, తినడానికి తిండి లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇలాంటి టైంలో కాకతీయరాజు ప్రతాపరుద్రుడు మాత్రం కనికరమే లేకుండా పన్ను కట్టాల్సిందే అని పట్టుబట్టాడు. ఈ అన్యాయాన్ని సహించలేక సమ్మక్క ఆమె కుటుంబంతో కలిసి ఎదురుతిరిగింది. కాని శక్తివంతమైన కాకతీయ సైన్యంతో పోరాటమంటే మాటలా? ఆ యుద్ధంలో సమ్మక్క తన భర్తని, పిల్లల్ని, అల్లుడ్ని, కుటుంబం మొత్తాన్ని కోల్పోయింది. చాలా పెద్ద మూల్యం చెల్లించింది. ఈ కథలో జంపన్న వాగుకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే కాకతీయ సైన్యంతో పోరాడుతూ సమ్మక్క కొడుకు జంపన్న సరిగ్గా ఈ వాగులోనే ప్రాణాలు విడిచాడు. అందుకే ఈ వాగుకి ఆ పేరొచ్చింది. అతని రక్తం కలవడం వల్లే ఆ నీళ్లు ఎర్రగా మారాలని ఇప్పటికీ భక్తులు నమ్ముతారు. అది కేవలం ఒక వాగు కాదు, ఒక వీరుడి త్యాగానికి గుర్తు. భర్త, పిల్లలు అందర్నీ కోల్పోయి ఒంటినిండా గాయాలతో సమ్మక్క దగ్గర్లోనే చిలకలగుట్టవైపు నడుచుకుంటూ వెళ్లి మాయమైపోయింది. ఆమె కోసం వెతికిన వాళ్లకు అక్కడ ఆమె కనిపించలేదు. కేవలం ఒక కుంకుమ భరిణె మాత్రమే దొరికింది. ఆ క్షణం నుంచే సమ్మక్క ఒక మనిషిగా కాకుండా ఒక దైవిక శక్తిగా మారిపోయింది. అలా మాయమయ్యే ముందు ఆమె తన ప్రజలకు ఒక మాటిచ్చింది: మీరు నన్ను గుర్తుంచుకున్నంతకాలం నేను మిమ్మల్ని కాపాడుతూనే ఉంటాను. ఆ ఒక్క మాటే తరతరాలుగా వాళ్ల నమ్మకానికి పునాదిగా నిల్చింది. సరే, అది గతం. మరి వర్తమానం సంగతేంటి? ఆనాటి కథ ఈనాటి జాతరగా ఎలా మారింది? ఆ వారసత్వం ఇంకా ఎలా బతికే ఉందో చూద్దాం పదండి. ఆ రోజు వాళ్లు చేసిన పోరాటమే ఈరోజు మనం చూస్తున్న ఈ మహాజాతర. ప్రతి 2 ఏళ్లకొకసారి కోట్లాది మంది ప్రజలు ఇక్కడికి వస్తారు, ఆ త్యాగాలను గుర్తుచేసుకోవడానికి. మీకు తెలుసా, రాబోయే జాతర 2026 జనవరి 28న మొదలవుతోంది. ఈ జాతర 4 రోజులపాటు ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. మొదటి రోజు సారెలమ్మను గద్దెలపైకి తీసుకొస్తారు. రెండవ రోజు అసలైన హైలైట్, చిలకలగుట్ట కొండల నుంచి సమ్మక్కను తీసుకొస్తారు. మూడవ రోజున ఇక పూజలు, మొక్కులు, ఆ ప్రాంతమంతా భక్తితో మార్ముగిపోతుంది. చివరిగా 4వ నాడు వనప్రవేశంతో, అంటే దేవతల్ని తిరిగి అడవిలోకి పంపడంతో జాతర ముగుస్తుంది. ప్రతి ఒక్క ఘట్టం ఆ పాత కథను మన కళ్ల ముందు ఉంచుతుందన్నమాట.
అయితే మేడారం జాతర మిగతా పండుగలకి చాలా భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే దీని మూలాలు పూర్తిగా గిరిజన సంప్రదాయంలో ఉన్నాయి. ఇక్కడ మనకు పెద్ద పెద్ద గుళ్ళు, రాతి విగ్రహాలు కనిపించవు. వాటికి బదులుగా చెట్ల కింద మట్టితో కట్టిన గద్దెలే ఉంటాయి. పూజలు చేసేదిగూడా బ్రాహ్మణులు కాదు, కోయ పూజారులే. అన్నీ వాళ్ల పద్ధతులే. ఈ జాతరలో ఇంకో ప్రత్యేకత ఏంటంటే బంగారం సమర్పించడం. బంగారమంటే నిజమైన స్వర్ణం కాదు, బెల్లమనమాట. భక్తులు వాళ్ల బరువుకు సమానమైన బెల్లాన్ని మొక్కుగా చెల్లించుకుంటారు. కోరికలు తీర్చినందుకు కృతజ్ఞతగా తమ జీవితాలు కూడా ఈ బెల్లంలాగే తీయ్యగా ఉండాలని కోరుకుంటారు. మొత్తానికి మనం చివరికి వచ్చేశాం. అసలు ఇంతటి చరిత్ర ఉన్న ఈ కథ, ఈ జాతర ఇన్ని వందలేళ్లుగా చెక్కుచెదరకుండా ఎలా నిలిచింది? దీని వెనుకున్న శక్తి ఏంటి? ఈ గాథ ఇప్పటికీ ఎందుకు ఇంత బలంగా ఉందంటే కొన్ని కారణాలున్నాయి. ఒకటి, ఇది అన్యాయం మీద తిరుగుబాటికి ఒక గొప్ప చిహ్నం. 2, గిరిజన ప్రజల అస్తిత్వానికి, వాళ్ల గుర్తింపుకి ఇది ఒక పెద్ద వేడుక. ఇంకా తమను కాపాడే ఒక శక్తి ఉందని వాళ్లు బలంగా నమ్ముతారు. అన్నింటికన్నా ముఖ్యంగా తమ కోసం ప్రాణాలిచ్చిన ఒక వీర కుటుంబాన్ని దేవుళ్లుగా కొలవడం. అది చాలా గొప్ప విషయం. చివరగా ఒక ప్రశ్న. ఒకప్పుడు రాజును ఎదిరించిన ఒక తిరుగుబాటుదారురాలు. ఆమె కథ 800 సంవత్సరాలు నిలిచి కోట్లాది మందికి నమ్మకంగా మారాలంటే దానికి ఎంత శక్తుండాలి? బహుశా ఆత్మగౌరవం కోసం చేసే పోరాటానికి ఎప్పటికీ అంతముండిలేమో. ఏమంటారు?